ఎప్పుడు చూసినా కానీ క్వశ్చన్ మార్కే. ఎప్పుడు చూసినా దిగులు ఉంటుందో, మరి ఎవరి మీద ఉంటుందో కోపం, ఎవరి మీద ఉంటుందో, ఎవరి మీద ఉంటుందో ఏమో సంగతి, ఎవరి మీద మనం ఊహించలేము వాళ్ళని. అటువంటి వాళ్ళ పట్ల అమ్మవారి అనుగ్రహం అసలు ఉండదు, ప్రశ్నే లేదు. ఒకవేళ ఏమైనా ఉన్నా కానీ ఎప్పటికైనా కానీ ఇబ్బంది ఇవ్వాలి అమ్మవారు. ఎందుకంటే సుందరకాండలో కూడా సీతాదేవిని వర్ణించేటప్పుడు చాలా చోట్ల సుస్మిత భాషిణి అని వర్ణించారు. సుస్మిత భాషిణి, శుచిస్మితాం అంటే శుభ్రమైనటువంటి చక్కనైనటువంటి స్మితాం, చిరునవ్వులు కలిగినటువంటి సుందరకాండలు. అందులో అంటే అమ్మవారు ఆంజనేయ స్వామి కనపడేటప్పుడు అమ్మవారు చూసుకుంటే ఎలా కనపడుతున్నదో అంటే ఏంటనమాట, చిరునవ్వులతో కనపడుతుంది చక్కగా. అట్లా ఉండాలి అని దీనిలో కూడా భావం అనమాట. స్మితాం అంటే చిరునవ్వులు కలిగినటువంటిది. హిరణ్య ప్రాకారం, హిరణ్య ప్రాకారం. ప్రాకారము అని అంటే సహజంగా మనం ఏమనుకుంటామంటే గోడ అని అర్థం చేసుకుంటాం. ఒక ఇంటికి ఒక ప్రాకారం అంటే గోడ అని అర్థం చేసుకుంటాం. కానీ ప్రాకారం అంటే చుట్టూ ఉన్నటువంటి వలయం, అది ప్రాకారం. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు ఆకాశంలో, సూర్యుడు ఉదయం పూట కానీ మధ్యాహ్నం పూట కానీ బాగా వెలిగిపోతూ ఉన్నాడు. ఆయన చుట్టూ అనేకమైనటువంటి కాంతి వలయాలు ఉన్నాయి, కాంతి వలయాలు. అట్లనే అమ్మవారి చుట్టూ అనేక కాంతి వలయాలు ఉన్నాయి. ఆ కాంతి వలయాలు ఏమిటి? హిరణ్య ప్రాకారం, బంగారు కాంతులు. అమ్మవారు అట్లా ఉన్నదంటే చుట్టూ బంగారు కాంతులు తిరుగుతూ ఉన్నాయి, వృత్తాలు తిరుగుతూ ఉన్నాయి. హిరణ్య ప్రాకారం. ఆ అమ్మవారిని చూస్తుంటే ఆ బంగారు ప్రాకారాల్లో నుంచి మనం చూస్తుంటే, ఆ ప్రాకారాల్లో ఉన్నటువంటి ఆమెను చూస్తుంటే అమ్మవారిని, ఆమె చిరునవ్వులు నందిస్తూ ఉన్నది, చిరునవ్వులు ప్రకటిస్తూ. అంటే భక్తుల పాలిటి మరి అంతమంది భక్తుల్ని, అనేక కోటి బ్రహ్మాండ జనని కాబట్టి వాళ్ళందరినీ ఆకర్షిస్తుంటుంది. అందుకనే మొట్టమొదట హారిణి, హిరణ్యవర్ణం, హరిణి అంటే మనోహారిణి. మనస్సుల్ని హరించాలంటే చిరునవ్వు ఉంటే ఆకర్షిస్తుంటుంది. చిరునవ్వు లేకపోతే ఎవడు రాడు దగ్గర, చిరునవ్వుతుడు ఉండాలని అర్థం. హిరణ్య ప్రాకారం, బంగారు వలయములు. ఆర్ద్రం, ఆర్ద్రం కరుణరసమైనటువంటివి. అమ్మవారు చూపులు చూస్తుంటే ఆర్ద్రం అంటే తడి అని అర్థం, మెత్తని అని అర్థం. అంటే కరుణని ఎప్పుడు చూసినా కానీ మెత్తని అనే దానితో వర్ణిస్తుంటాం అనమాట. కరుణ కలిగినటువంటి వాడు అంటే మెత్తని హృదయం కలిగినటువంటి వాడు, కరుణ అర్థం. అమ్మవారు కరుణ కలిగినటువంటిది. అలానే జ్వలంతి అంటే ప్రకాశించుచున్నది. జ్వలంతి ప్రకాశించుతున్నటువంటి అమ్మవారు. తర్వాత తృప్తాం తృప్తి కలిగినటువంటిది. నీకు తృప్తి ఉంటేనే ఇంకొకళ్ళకి నీకు ఒక సంపద ఉన్నది, నీకు తృప్తి ఉన్నది. కొంతమందికి ఎంత ఉన్నా కానీ తృప్తి ఉండదు. సప్తద్వీపంలో చక్కంబడు మనం చదువుకున్నాం. ఎంత ఉన్నా వాడికి తృప్తి ఉంది. కానీ కొంతమందికి ఏ కొద్దిగా ఉన్నా కానీ దానితో తృప్తిగా ఉంటాడు. అది తృప్తి అంటే దాని అర్థం. అంటే నిండుగా ఉంటాడు వాడు, తృప్తిగా నిండుగా. అట్లనే అమ్మవారు తృప్తాం అంటే నిండుగా ఉన్నది. దీనికి పూర్ణ అనేటువంటి అమ్మవారి నామం అక్కడ గుర్తుపెట్టుకోండి. పూర్ణ మనకి దీనిలో అమ్మవారి నామాల్లో పూర్ణ అని వచ్చింది చూడండి. పూర్ణ అనే నామం అమ్మవారి. అమ్మవారు పూర్ణ కాబట్టి ఆమెకి సంపూర్ణమైనటువంటి అన్నీ ఉన్నాయి కదా. అమ్మవారి సంపూర్ణంగా అన్నీ ఉన్నాయి, ఏమి లోటంటూ లేదు. అందుకనే పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణమైనటువంటి ఆయనే పరమాత్మ. ఆయనకి ఏ మాత్రం ఏ లోటు లేదు అని అర్థం. ఆ విషయాన్ని ఇక్కడ కూడా స్మరించేటట్లుగా తృప్తాం తృప్తి చెందినటువంటిది అమ్మవారు. కాబట్టి అంతటి తృప్తి చెందినటువంటిది కనుకనే అమ్మవారు తర్పయంతి మనకు తృప్తి కలిగిస్తుంది. ఆమె అంతటి పూర్ణ కనుక మనకు తృప్తిని కలుగజేస్తున్నది. మనకు తృప్తిని కలుగజేస్తున్నది.
అమ్మవారి దగ్గర అనేకమైనటువంటి సంపదలు ఉన్నాయి కదా, ఇక చెప్పలేనటువంటి సంపద ఉంది కదా, కాబట్టి ఆ సంపద ఉన్నది కాబట్టి ఇస్తుంటుంది. నీ దగ్గర అసలు ఏ తృప్తిగా ఏమీ లేదు, నీకు సంపద నువ్వు ఎవరికి ఇస్తావు? నీకే తృప్తి లేదు. నీకున్న ₹1,00,000 తృప్తి లేదనుకో, ఎవడన్నా వచ్చి ₹10 అడిగితే నీకు అయ్యో నాకే దాటలేదు అని అనుకొని ఎవరికి ఇవ్వడు. ఒక్కనే వచ్చి ₹1,00,000 ఉన్నా కానీ ఇవ్వడు, నాకు తృప్తి లేదు. ₹1,00,000 ₹10 ఇవ్వయా దానం అంటే నాకే దాటలేదు నీకే ఎక్కడ ఇచ్చేదని అంటాడు. అంటే వాడి తృప్తి లేదు. అదే ఆ విషయాన్ని దీనిలో స్ఫురించడం చేయటం అనమాట. అది ఇక్కడ అమ్మవారు మాత్రం పూర్ణ అంటే పూర్తిగా తృప్తిగా ఉన్నటువంటి ఆమె కనుకనే ఆమె ఎవరు ఏది అడిగినా కానీ తృప్తిగా ఇస్తుంటుంది. తృప్తిగా అంటే భక్తుడు తృప్తి పొందేటట్లుగా ఇస్తుంది. భక్తుడు తృప్తి పొందేటట్లుగా ఇస్తుంది. తాను తృప్తి గలది కనుక భక్తుడు తృప్తి పొందునట్లుగా సంపదలను ఇస్తున్నది అని. అందుకని భక్తుడు కూడా నాకు ఎల్లప్పుడూ ఇంకా ఇవ్వమా, ఇంకా ఇవ్వు 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 అని కూర్చుంటే అమ్మవారు కూడా నీ చేసిన పుణ్యం ఎంత ఉందిరా అని కూడా లెక్క చూసుకుంటుంది. అంటే సహజంగా తృప్తి పొందండి అని అర్థం అనమాట. ఇచ్చేటువంటి సంపదలన్నీ అమ్మవారే ఇస్తుంటుంది అని అర్థం. దాంతో తృప్తి పొందండి. అట్లనే పద్మే స్థిత పద్మవర్ణాం తాం ఇహోపక్వయే శ్రియం. పద్మే స్థితం పద్మముల యందు స్థిత ఉన్నటువంటిది. పద్మవర్ణం పద్మము యొక్క వర్ణము ఏ విధంగా ఉంటుందో కాంతి ఆ విధంగా ఉన్నది. తాం అటువంటి ఆ శ్రీదేవిని ఇహ ఇక్కడకు ఉపహ్వయే ఆహ్వానించుము లేక ఉపాసింతును. ఆ శ్రియం పద్మే అంటే శ్రియం అంటే శ్రీదేవి పద్మే పద్మమునందు స్థితం పద్మమునందు ఉన్నటువంటిది. ఇక్కడ విశేషం ఏమిటంటే పద్మము అనేటువంటిది వికసించినప్పుడే పద్మం. వికసించినప్పుడే పద్మం. వికసించకుండా ఉంటే అది ముకుళించుకొని కనుక ఉంటే అది దానిలో ఉన్నటువంటి పద్మంలో ఉన్నటువంటి జ్ఞానం బయటికి రాదు. అందువలన వికసించితేనే వస్తుందన్నమాట. అందువలన పద్మము వికసించిన పద్మములో స్థిత ఉన్నటువంటిది అంటే జ్ఞానస్వరూపిణి అయినటువంటి అమ్మవారు అని అర్థం అనమాట. చూడండి, ఎక్కడ చూసినా కానీ మనకి చిత్రముల్లో కానీ వర్ణనలో కానీ పద్మములో ఉన్నటువంటి అమ్మవారు అంటారు, కానీ ముకుళించుకున్నటువంటి పద్మములో అని ఎక్కడా లేదనమాట. అందువలన ఆ పద్మములు అనేటువంటివి ఇంకొకటి కూడా అర్థం ఏమిటంటే జ్ఞానస్వరూపమైనటువంటివి అనమాట. ఆ పద్మములు అనేటువంటివి, ఆ పద్మములు ఎన్ని ఉన్నాయి మన శరీరంలో? 6 1 7 ఉన్నాయి పద్మాలు. షట్ కమలములు ప్లస్ 1 సహస్రార కమలం ఉన్నాయి కదా. ఆ 6 కమలంలో వికసించి అమ్మవారు అట్లా కూర్చుంది. మన కమలములు మన శరీరంలో ఉన్నటువంటి ఆ కమలాలని మనం గుర్తిస్తే మనకు జ్ఞానం అందుతుందన్నమాట. అందుకనే లలితా సహస్రనామాల్లో ఆ షట్కమలాల గురించి కూడా వస్తుంది. అందుకని ఇక్కడ అర్థం ఏం చేసుకోవాలన్నమాట? రెండో అర్థంగా యోగపరంగా పద్మే స్థితాం షట్కమలములలో ఉన్నటువంటి ఆ శ్రీదేవి పద్మవర్ణం పద్మముల యొక్క కాంతి కలిగినటువంటి ఆ శ్రీదేవిని నేను ఉపాసించును. హే జాతవేద, హే అగ్నిదేవ, ఉపహ్వయే అంటే ఇక్కడకు ఆహ్వానించుము అని ఇందులో మనకు 4వ మంత్రంలో మనకు చెబుతున్నటువంటి విశేషమైనటువంటి దీనిలో నేను పద్మే పద్మస్థితం పద్మవర్ణం కాంస్వస్థితం. అట్లానే ఇంకా దీనిలో కూడా అట్లానే దేవత దీనిలో తర్వాత దానిలో విశేషమైనటువంటి వస్తుంది చూద్దాం. కాబట్టి భక్తులందరికీ పద్మే స్థిత పద్మవర్ణాం తాం ఇహోపక్వయే శ్రియం. శ్రియం అంటే ఆశ్రయించినటువంటి వారిని శ్రియం అని అంటారు. అంటే సమస్త లోకములు ఆశ్రయించుతాయి కనుక అమ్మవారిని శ్రియం అని అంటారు అన్నమాట. అమ్మవారిని శ్రియం అని అంటారు. ఆ వికసించినటువంటి పద్మములో అంటే జ్ఞానానికి సంకేతం అనమాట. వికసించిన పద్మం అంటే జ్ఞానానికి సంకేతం. అట్లా ఆ విధంగా అట్లా హృదయ కమలం, మన హృదయ కమలంలో కూడా
ఆ జ్ఞానము హృదయ కమలము. అందుకనే మన హృదయ కమలం వికసించి ఉంటుంటుంది అనమాట. ఆ స్వక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోసు ఏ పోలిక గతి అని ఆ పద్యంలో కూడా సమస్త జీవుల్లో హృదయ కమలంలో ఆ శ్రీమన్నారాయణుడు వికసించి ఉంటాడు. అందుకని అట్లా ఆ విధంగా మా యొక్క హృదయ కమలంలో వికసించి ఉండుము అని ఇందులో చెప్పేటువంటి. అట్లా మంత్రపుష్పంలో కూడా చెప్పేటువంటిది కూడా దానిలో మంత్రపుష్పంలో కూడా ఇదే భావం వస్తుంది. ఉపక్వయే శ్రీ అని ఆ విధంగా నేను ఉపాసిస్తాను. ఆ అమ్మవారిని శ్రీదేవిని ఆహ్వానిస్తున్నాను. ఓ హే అగ్నిదేవ, నాకులో ఉండేటట్లుగా, నా శరీరంలో ఉండేటట్లుగా ఆమెను ప్రవేశపెట్టుము. నా యొక్క హృదయంలో అమ్మవారిని ఉపాసిస్తాను అని చివరికి దీనిలో ఉండేటువంటి అమ్మవారిని ఉపాసిస్తాను అని దీనిలో చెప్పేది. కాబట్టి ఒక 5 నిమిషములు